ఎంత సంపాదించినా, ఎంత డబ్బున్నా మంచిగా వచ్చినాయి. అస్సలు సంతోషంగా ఉండరు. ఇంకోటి కూడా మనం చాలా సినిమాల్లో కాదు, మామూలుగా వాడుక భాషలో కూడా మాట్లాడుతూ పిల్లికి కూడా బిచ్చం బెటర్‌రా వీడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అవునవును. అంటే ఎవ్వరికి ఎటువంటి హెల్పింగ్ నేచర్ లేకుండా ఉంటూ ఉంటారు. చాలా డబ్బుంటుంది. బట్ ఎవరికన్నా ఇవ్వాలి అంటే అస్సలు ఇవ్వబుద్ధి కాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం. ఎప్పుడు నిరాశ, ఎప్పుడు మొఖంలో అన్‌హ్యాపీనెస్. పోనీ డబ్బు లేదా అంటే బోలెడు అంతస్తు, బోలెడు సంపాదన ఉంటుంది. అసలు నిజమైన ఆనందం ఎలా ఉంటుంది? నిజమైన సంతోషం ఎలా ఉంటుంది? ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి అండి. ఏమంటే ఉన్నవాళ్ళు అందరూ కాదు ఇలా. కొంతమంది మాత్రమే. మీరు చెప్పిన దాంట్లో కొంతమందికి వర్తిస్తది ఇది. కొంతమంది హ్యాపీగా ఉన్నారండి. డబ్బును పెట్టుకొని ఎలా అంటే ఇప్పుడు ఈ నిరాశ ఉండే వాళ్ళ గురించే చెప్దాం. డబ్బుంది వాళ్ళ దగ్గర. కానీ ఖర్చు పెట్టే విధానం తెలీదు వాళ్ళకి. ఏం తెలీదా? ఖర్చు పెట్టే విధానం తెలియదండి. నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. నాలో ఉంది ఆ టాలెంట్. 10 లక్షల కోట్ల రూపాయలు ఈ సెకండ్లో ఖర్చు పెట్టమంటే పెట్టే వ్యక్తి ఎవరంటే ఈ విశ్వమణి బాబు. ఆ మైండ్కి ఫిక్స్ చేసి పెట్టేస్తున్నాను. ఏం డబ్బు వస్తే ఏం చేయాలని. 10 లక్షల కోట్ల రూపాయలు, 1 లక్ష కోట్లు కాదు నేను చెప్పింది. 10 లక్షల కోట్ల రూపాయల డబ్బునే ఇస్తే ఇక్కడ కూర్చొని ఈ స్టూడియోలో కూర్చొని ఖర్చు పెట్టే విధానం నా దగ్గర ఉంది. టకటకటకని ఖర్చు పెట్టేస్తాను. అంటే వాళ్ళు ఖర్చు పెట్టే విధానం తెలియని వాళ్ళు ఆ నిరాశలో ఉంటారు. ఇవ్వడానికి సిద్ధం అనేది వాళ్ళకి తెలియదండి. మరో రజనీకాంత్ సినిమా అవుతుందేమో విశ్వమణి బాబు గారి లైఫ్ స్టోరీ. అవుతుంది, తొందరలో అయిపోయేది అదే. నన్ను తీసుకో అక్కడనే ఎక్కడో ఖర్చు పెట్టే విషయానికి వస్తే నాకు ఎందుకు ఆ సినిమా గుర్తొచ్చు. అవునండి, వాస్తవం కదా. వాళ్ళు తెలియక ఎట్ట ఖర్చు పెడితే మళ్ళీ అది రెట్టింపు అవడము, మళ్ళీ వచ్చి ఇక్కడ పెరగడము, మళ్ళీ పెట్టడం, మళ్ళీ పెరగడం, లాస్ట్ లో ఎలా పెట్టాలని ఉంటే లాస్ట్ పిఏకి ఇవ్వడము, ఇలా జరగడం ఏంది? అది ముందుకు ఫిక్స్ అయిపోవాలి. మార్గాన్ని నువ్వు సృష్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నిరాశ ఉన్నారు, డబ్బులు కోట్లు ఉన్నాయి, వాళ్ళు పిసినారి బంకలు, పిసినారితనం. ఇవ్వడానికి సిద్ధం అనేది వాళ్ళ దగ్గర లేదు. ఖర్చు పెట్టే విధానం వాళ్ళకి తెలియదు. అన్నప్పుడు ఖర్చు పెట్టే విధానంలో కూడా ఆనందం ఉందండి. ఖర్చు పెట్టే విధానంలో మంచి సుఖం ఉందండి. ఇవ్వడానికి 10 మందికి ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, కొంచెం హెల్ప్ చేసి చూడు, ఒక సుఖం, ఒక ఆనందాన్ని పొందుతుంది మైండ్. ఆహా హెల్ప్ చేశాను అంటే నువ్వు ఇచ్చిన తర్వాత నా దగ్గర ఎంతో మందికి చేస్తూ ఉంటాను. పిలిచి కూడా ఇస్తాను, నేను పిలిచి కూడా ఇస్తాను. ఒకరిని అడిగేసి వెళ్తూ ఉంటారు నన్ను చూడుకునే. అప్పుడు వాళ్ళు లేదు పోయా, చిల్లర లేదు పోయా అని తిడతా ఉంటారు. అంటే టైంలో అది ఎందుకో నా మైండ్ వాళ్ళ మీద పడుతుంది. అంటే ఇది విషయం చూపించిన దారి అనిపిస్తుంది నాకు. అప్పుడు పెద్దనా రాట అంటాను, పిలుస్తాను నేను. అప్పుడే పిలిచి రాట అది గమ్మున వస్తాడు. తెచ్చి 100 ఇస్తాను నేను. 100, 200, 500 అట్టేస్తాను. మొక్కేసిపోతూ ఉంటారు. అక్కడ ఒక ఎనర్జీ వస్తుంది నాకు, ఆనందం. అంటే నేను ఇవ్వగలిగిన శక్తికి ఎదుగున్నానన్న ఒక సంతోషం ఫీలింగ్ నాలో ఉందా? నాలో వచ్చింది కదా. నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, నాకు వస్తూ ఉంది నాకు ఇవ్వడానికి. అతను ఖర్చు పెట్టే విధానం తెలియలేనప్పుడు సంతోషం అక్కడ ఉండదండి. అసలు నువ్వు ఎంతనో డబ్బు వచ్చి అక్కడ ఉన్నా కానీ అక్కడ సంతోషం అనేది అసలు కనిపించదు. ఇవ్వడానికి సిద్ధము, ఖర్చు పెట్టే విధానం తెలుసుకున్నప్పుడు అక్కడ సంతోషానికి, ఆనందం దారితీస్తుంది. అక్కడ ఇప్పుడు భార్యకి 10 రూపాయలు ఖర్చు పెట్టే విధానం, భార్య అడిగినా కూడా ఇవ్వడు, పిల్లలు అడిగినా ఇవ్వడు. డబ్బేముందండి, కోట్లు ఉంది. ఎందుకో 1 లక్ష రూపాయల, అమ్మ 1 లక్ష రూపాయల, ఎందుకు 1 లక్ష రూపాయలు? అమ్మో నేను కష్టపడి కూడబెట్టుంటే 1 లక్ష రూపాయలు కావాలి నీకు, దానికి 30 లెక్క చెప్పాలి ఆ మహారాణి. ఈయనకి ఇంకెక్కడ ఉంటుంది ఆడ సంతోషమా? అదే ఆమె అడిగింది 1 లక్ష రూపాయల, ఎందుకు 1 లక్ష రూపాయలు అని క్వశ్చన్ అనేది పుడుతుంది మామూలుగా ఎవరికైనా. 1 లక్ష రూపాయలు దీనికా? 1 లక్ష ఏం చాలు, ఎంత తీసుకో, 2 లక్షలు తీసుకో, ఖర్చు పెట్టుకోపో, ఏముంది కదా ఆడ కోట్లో ఈఎంఐ. అప్పుడు ఆనందపడుతుంది ఆమె, ఒక చిరునవ్వుతో చూస్తుంది నిన్ను. నీకు కూడా ఒక చిరునవ్వు, ప్రేమ. ఆ చిరునవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చిరునవ్వు ప్రేమతో వస్తుంది. అప్పుడు ఆ ప్రేమ ద్వారా నీకు కూడా ఒక చిరునవ్వు వస్తుంది, సంతోషం ఏర్పడిపోతుంది ఆడ. ఆమె పోయి షాపింగ్ చేసుకుని వస్తాను, ఎక్కడ కూర్చుంటుంది? నేరుకు వచ్చా ఆడ కూర్చుంటుంది, నీ పక్కన కూర్చుంటుంది. కూర్చొని నా భర్త మంచివాడు అంటే ప్రేమతో, అంటే అక్కడ పోయి కొన్నది కదా ఆమెకి ఇష్టమైంది అంతా. అప్పుడు వచ్చి ప్రేమ చూపిస్తుంది నీ మీద. నా భర్త అడిగిన వెంటనే నేను 1 లక్ష అడిగితే 2 ఇచ్చినాడే. అదే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏమిటి అంటే, ఉన్న వాళ్ళని అయితే అలా అడగచ్చు, అసలు లేని వాళ్ళని కూడా కొంతమంది ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు. అందుకే ఇంతకు ముందు వీడియోని చేసేసాం. ఏమని? ఉన్నదాని భర్త ఎంత మాత్రం సంపాదన దాన్ని చూసి దానికి తగ్గట్టు మీరు మారండి. ఉన్నదాన్ని సర్దుకుంటూ 1 రూపాయిని మిగిల్చి అతను కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకు నిరాశపడుతున్నావు? నువ్వు గొప్పతనం నీకే తెలియదు అంటే ఈ రోజు కాబట్టి రేపు సంపాదిస్తాం మన వాళ్ళు అవుతుంది. నీ వల్ల నువ్వే సంపాదించబోయేది, ఎవరో కాదు, నువ్వే. మమ్మల్ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తావు, మాకు మంచి మంచి బట్టలు, మంచి మంచి నగలు అన్ని కొనిస్తావు అని ఎంకరేజ్ చేయమన్నాను. అప్పుడు అతను కూడా ఒక ఆనందం పడుతుంది. అదంతా నాకు తెలియదండి, నాకు రేపు కావాల్సింది అండి, నేను గోల్డ్ కొనాల్సింది, నాకు డబ్బు కావాలి అని నువ్వు చెప్పే కొద్ది ఇంకా నిరాశ పడిపోయి దుఃఖంలో పడిపోతాడు. నా దగ్గర లేదే, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి లేదంటున్నది, ఇంకా ఇవ్వకపోతే ఏడ వెళ్తుందో, లేకపోతే ఏడ అలగతుందో, ఏడ చిరాకులు వస్తుంది అని
ఆ దుఃఖాన్ని పుట్టిచ్చేసినావు కదా. ఇది ఇది లేని స్థానంలో Okay. ఉన్నవాడు ఇచ్చేదానికి ఏం కాడు. కోట్లు ఉన్నది కదా, ₹1,00,000 కదా అడిగింది మహాతల్లి. ఏం 2 లక్షలు ఇయ్యేమే. కొంతమంది అందుకే కదా అక్కడ సంతోషం కనపడదు అనేది. సంతోషం ఉండదు. ఎందుకో ₹1,00,000 ఎందుకమ్మా నీకో? ఆహా అంత ఇస్తే నువ్వు ఖర్చు పెట్టేసి వచ్చి నేను కష్టపడి సంపాదించాడు పెడితే నువ్వే సింపుల్ ఖర్చు పెడతావు అన్నప్పుడు ఆమె కూడా చిరాకు చూపిస్తుంది. ఇటువంటి వాడికి భర్తకు వచ్చినాడు మనకి, ఇటువంటి వాడికి భార్యకి వచ్చినాడు మనం, ఆమె కూడా కోపం వచ్చేస్తుంది ఆడ. ఇక్కడ నీకు సంతోషం ఆడ పుడుతుంది ఆడ పుట్టదు కదా. ఆమె 1,00,000 అడిగినప్పుడు కనీసం 1,00,000 దాటి ఒకరు ఇచ్చినావంటే ఆమెకి చిరునవ్వు వస్తుంది ప్రేమతో. ఆ నవ్వు నీకు రిటర్న్ ఆమెను నవ్విచ్చింది ఎవరు కాదు నువ్వే. ఆమె 1,00,000 అడిగితే నువ్వు 1,10,000 ఇచ్చినా కానీ ఆమెకు నవ్వు వచ్చేస్తుంది. లేక 1,00,000 ఇచ్చినా కానీ నవ్వు వస్తుంది. నా భర్త అడిగిన వెంటనే 1,00,000 ఇచ్చినాడని పోయి షాపింగ్ చేసుకుని వచ్చి నీ పక్కన కూర్చొని ఆనందంగా చెయ్యి అటు పక్కన పెడుతుంది, అటు పైన వేస్తుంది నీ పైన. ఇంకొండాలనా అలివి లేని సంతోషం వస్తుంది అక్కడ. ఏం కావాలండి ఇంకా అంతకు మించిన సుఖమేముంది. సో చాలా బాగా చెప్పారు. ఈ Yes. డబ్బులు ఇవ్వటం గురించి తీసుకోవడం ఇవ్వాలండి, ఇవ్వాలి. ఉన్నవాడు ఇచ్చే తీరాలండి. లేనివాడు ఎలాగైనా సాధిస్తాను నేను ఇంకా బాగా చేస్తానని అప్పుడు భార్యలను వాళ్ళని హింస పెట్టకూడదు, భర్తల్ని ఎంకరేజ్ చేయాలి. ఈ రోజు ఏమండి లేదు లక్ష్మి నేను అన్ని కొనియలేకపోతున్నాను నీకు అన్నప్పుడు ఏమండి. ఇప్పుడు ఒక చమత్కార ప్రశ్న అనుకోండి, లేకపోతే మామూలుగా ఓకే. అనుకోండి. విశ్వమణి బాబు గారు ఎంతమందికి డబ్బు ఇచ్చారు? ఎట్లా అడిగితే ఇవ్వాలి కదా. బోలెడు మందికి అండి, ఓకే. లెక్కలేదండి. ఉత్సవాలని వస్తారు నాకు అయ్యి రేంజ్లు ఇస్తున్నానండి నేను. నాకు విశ్వం నాకు చూపించిన దారి అది అండి. ఇవ్వడానికి ఎవడైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడో వాడికి విశ్వం దారి చూపిస్తాదండి. ఇది మాత్రం 100% నిజం. రాసి పెట్టుకోండి ఎక్కడైనా కానీ. ఇవ్వడానికి అంటే నన్ను తీసుకొచ్చింది ఊరికే కాదు. ఒక పల్లెటూరులో పుట్టిన వాడిని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా వెలిగిస్తున్నది ఊరికే కాదు. విశ్వమణి బాబుకి ఆ టాలెంట్ ఉంది. విశ్వమణి బాబుకి ఇస్తే 10 మందికి హెల్ప్ చేస్తాడు, 10 మందిని కాపాడుతాడు. వీడికి ఎంతైనా ఇవ్వచ్చు, వీడు ఎంతైనా హెల్ప్ చేస్తాడు అనేది తెలిసిపోయింది. నేను ఇప్పుడు నిన్న వరకే అడగండి, నిన్న వస్తా ఉన్నాను కదా. కనీసం ఎంతమందికి ఇచ్చానంటే లెక్క ఉండదండి. నేను పిలిచి కూడా ఇస్తానండి, అంటే ఇక్కడ ఇచ్చేదంతా బిచ్చగాళ్ళే కనిపిస్తారు ఎక్కువ. వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి ఒక రేంజ్ లోనే పోవాలి. మళ్ళీ మొత్తం బిచ్చగాళ్ళకి ఇచ్చేకూడదు. క్వశ్చన్ అడగడానికి వెనక ఒక అర్థం ఉంది. ఏమిటి అంటే మామూలుగా చాలా మంది చారిటీస్ కి డొనేట్ చేస్తూ ఉంటారు డబ్బుని. కొంతమంది ఊరికే ఇస్తూ ఉంటారు. అలా ఫేమ్ కోసం ఇస్తూ ఉంటారు. అంటే పేరు రావటానికి, పేరు చెప్పుకోవడానికి కొంత డబ్బుని ఇస్తూ ఉంటారు. అవును కొంతమంది అది కొంతమంది ఇస్తూ ఉంటారు. సహాయానికి ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, అది హెల్ప్ చేయాలని. సో మనం ఎంతగానో ప్రేమించే డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ నిలబడుతుందంటారు? ఎవడైతే ప్రేమతో పంచే విధానం నేర్చుకొని ప్రేమతో ఆమెను పంపిస్తారో వాడి దగ్గరికి ఎక్కువ కోట్లు చేరిపోతుందండి. ఆమెను ప్రేమతో పంపించాలి, ఖర్చు పెట్టాలి, ఆమె ఇవ్వాలి. ఆమె లక్ష్మీదేవి సంచలనం. ఒక దగ్గర ఉంటే ఆమె ఇష్టపడదు. ఒక దగ్గర మకాం వేసినావు అనుకో ఎన్నాళ్ళు వేసి పెడతావా? ఇప్పుడు ఒక 10 కోట్లు ఉండేదాన్ని బేరులు వేసేలాక ఎన్నాళ్ళు చేసి పెడతావా? నీకని ఒక కష్టాన్ని పుట్టిస్తుంది. ఆ రోజు తెరస్తావా లాకరా? తెరస్తావా లేదా? పెద్ద కష్టాన్ని పుట్టించినప్పుడు కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దూసుకొని పోతుంది, మళ్ళీ రాదు నీ దగ్గరికి. గోయిందా అవుట్. ప్రేమతో పంచి చూడు అమ్మా, హ్యాపీ. అదే చెప్పాను డబ్బును ప్రేమించే విధానాన్ని. ఒక ముద్దు పెట్టి అమ్మా హ్యాపీగా వెళ్ళి సంతోషంగా వచ్చేయమ్మా నా దగ్గరికి అని ఒక ముద్దు పెట్టి ప్రేమతో పంపించుడు. ఆహా వీడిరా సూపరా, వీడి దగ్గరికి రావాల్సిందే. మళ్ళీ గౌరవించే విధానం ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. ఆమెకని ఒక స్థలాన్ని ఇవ్వండి, ఇంట్లో కూడా హ్యాండ్ బ్యాగ్లో దగ్గరించుకొచ్చేది, పోయేది ఖర్చు పెట్టుకొచ్చేది, మిగిలిన డబ్బు హ్యాండ్ బ్యాగ్లో ఎత్తుకొచ్చి ఆడ బారేసేది సోఫా మీద. మళ్ళీ రేపో ఎల్లుండో గుర్తొచ్చేది, డబ్బు ఏదైనా వచ్చిన మరి హ్యాండ్ బ్యాగ్లో ఉండాలి నా 1000 రూపాయలు. చూడా గౌరవం లేని చోట ఆమె ఉండదండి అక్కడ. అందుకే ఆమెకి నువ్వు మాత్రం సందాలు తిరుక్కొని వచ్చిందే. డబ్బులు పెట్టకూడదు, పెట్టుకోవాలి. పెట్టుకునేసి మళ్ళీ ఇంటికి వస్తావు కదా, మళ్ళీ అదే హ్యాండ్ బ్యాగ్లు ఎందుకు పెడతావు? ఆమె కానీ నీకు మాత్రం వచ్చి నువ్వు షాపింగ్ చేసుకున్నావు, సినిమాకి పోయినావు, లేక బంధువుల ఇంటికి ఫంక్షన్ పోయి వచ్చిందే స్నానం చేసుకుని ఒక మంచి నైట్ వేసుకోవడమో లేక డ్రెస్ చేంజ్ చేసుకుని వేసుకొని బెడ్రూమ్లోకి వెళ్తున్నాను. మీరు పడుకోవడానికి వెళ్తున్నారు లేదా? ఆమెను ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టారండి? తీసుకొచ్చా హ్యాండ్ బ్యాగ్లో ఒకటి క్యార్లు వేసుకుని అటు భార్య చేతిలో వెళ్ళినావు. 3 రోజుల తర్వాత గుర్తు వస్తే మళ్ళీ తీసుకుంటున్నావు దాన్ని. ఎక్కడ ఉంటుంది ఆమె? ఉండదు. ప్రేమించే డబ్బు ఎవరి దగ్గరికి అయితే చేరుతుందంటే ఇవ్వడానికి ఖర్చు పెట్టే విధానంలో సులభంగా, సంతోషంగా, ఆనందంగా, ప్రేమతో ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నేను ప్రతిరోజు వాడే వర్డ్స్ ఒకటి ఇస్తాను, ఒక బెస్ట్ వర్డ్స్ చెప్పండి. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా, ప్రేమతో డబ్బును ఖర్చు పెట్టినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్తూనే ఉంటాను. నేను ప్రతిరోజు అలాగనే పెడుతున్నాను. ప్రేమతో, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంతో పెడతా ఉన్నాను. అలాగనే ఉంటాను. నన్ను అందరూ వీడియోలో చూసి సార్ వీడియోలో ఒక టైపు ఉంటారు, నేర్లు చూస్తే స్లిమ్గా ఉన్నారు, ఏం సార్ మీరు వీడియోలు బాగా లావు కనిపిస్తారు, ఏదో ఒక టైప్ అనేసి అంటారు. నేను చెప్తున్న విధానాలు ఇదే కదా. డబ్బు ప్రేమతో పంపించినప్పుడు తిరుక్కొని నీకు 1000 రెట్లు పెరిగి నీ దగ్గరికి వచ్చి చేరిపోతుంది. నువ్వు గౌరవించే విధానం తెలిసిపోయింది, ప్రేమతో పెంచాలి. అందుకే
నిరాశ, డబ్బు ఉన్నా కానీ నిరాశ ఉంటుంది వాడి దగ్గర. ఖర్చు పెట్టే విధానం తెలియనప్పుడు వాడు నిరాశలోనే ఉంటాడు, వాడికి సంతోషం అనేది రాదు. ఇంకా చుట్టూ వాతావరణం కూడా దుఃఖంలోనే కదా ఉంటుంది. భార్య సంతోషం లేదు, పిల్లలు అడిగి నీకు పోయేది లేదు, వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాబోయలేదు. నువ్వు ఇవ్వడానికి నువ్వు ఏమి ఇస్తావు అది తిరిగి నీ దగ్గరికి వస్తుందండి. ఓకే.